ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 21 అధ్యాయం మొత్తము యేసుక్రీస్తు ఎలాగ యెరూషలేముకొచ్చాడు, ఆ హోలీ వీక్ అంతటి గురించి రాసి ఉంటది. అలాగే యేసుక్రీస్తు యెరూషలేముకొచ్చిన రోజున ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అని పాడుతూ ఆయన్ని వెల్కమ్ చేసిన అధ్యాయాలన్నీ మనం చదువుతా ఉంటాం. సో అది చదువుతున్నప్పుడు అందులో ఉన్న ఆ క్రౌడ్, అక్కడ ఉన్న జనసమూహంలో 3 రకాలైన జనసమూహం ఉంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే. అందులో ఈరోజు మొదటి వారి గురించి మాట్లాడుకుందాం. ఆ మొదటి వారు ఎవరంటే సెలబ్రేటింగ్ క్రౌడ్. అంటే వాళ్ళు ఎమోషనల్‌గా మా కొరకు రాజు వచ్చాడు, మా కొరకు ఒక సేవర్, అంటే హోసానా, ఆ హోసానాకి అర్థం ఏంటంటే సేవర్స్ అని. అంటే మమ్మల్ని రక్షించడానికి ఒక ఆయన వచ్చాడు అన్న ఎమోషనల్‌లో ఉన్నారు ఆళ్ళు. ఎమోషన్ నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే హోసానా హోసానా అని పాడారో వారే కరెక్ట్‌గా 3 రోజులు ఆగిన తర్వాత చంపేయమని, క్రూసిఫై కూడా అరిచారు. కానీ ఏం మార్పు చెందింది ఈ 3 రోజుల్లో అంటే, వారు అనుకున్న విధంగా ఆయన రాలేదు. వారేమనుకున్నారంటే, రోమా సామ్రాజ్యంలో ఉన్నాం కాబట్టి, వారి అండర్‌లో ఉన్నాం కాబట్టి, వారిని కూల్చేసి ఇప్పుడు సడెన్‌గా అయినా మనకి రాజు అయిపోయి, మన కష్టాలన్నీ తీర్చేస్తాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న విధంగా ఆయన చేయలేదో, వెంటనే ఆళ్ళ ఎమోషన్‌ని మార్చేసుకున్నారు. కాబట్టి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా చాలా సార్లు మనం ఎలా అయితే అనుకుంటున్నామో దేవుడు అలా స్పందించినప్పుడు, మనం ఎలా అయితే ప్రార్థిస్తున్నామో దానికి ఆన్సర్ అదే అనుగుణంగా రానప్పుడు మనం కూడా మార్పు చెందుతా ఉంటాం. ఎలా అంటే ఆ దేవుడు సమాధానం ఇవ్వడు, లేకపోతే దేవుడు నేనంటే ఇష్టం లేదేమో, ఇలాంటి ఉద్దేశంలోకెళ్ళిపోయి దేవుని నిందించడం స్టార్ట్ చేస్తా ఉంటాం. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా గమనించుకొని, ఒకవేళ మనం కూడా అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామేమో, మనం ఏదైతే అనుకుంటున్నామో అది మాత్రమే దేవుడు చేయాలి, ఏదైతే ఎలాగైతే ఆలోచిస్తున్నామో అలాగ మాత్రమే మన నీడ్స్ ఆయన మీట్ చేయాలి అని ఆలోచిస్తున్నామేమో గమనించుకోండి. ఆమేన్. ఈ రెండో క్రౌడ్, మూడో క్రౌడ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఆమేన్.